I think she's saying that, look, అమెరికానే మార్చేస్తున్నారు వీళ్ళొచ్చి. నువ్వు నేను the America that we know is changing. Costco bringing in mangoes and selling mangoes is an example. That's what I felt. లెట్స్ టాక్ లిటిల్ బిట్ అబౌట్ కాస్కో. నాకు కాస్కో అంటే ఒక చిన్న రకం అడిక్షన్ ఉంది. నేను ఇప్పుడు తగ్గిచ్చేసాను కానీ నేను యాక్చువల్గా ఎవ్రీడే యూస్ టు డ్రైవ్ టు వర్క్. ఇప్పుడు బికాస్ ఐఎమ్ నాట్ డ్రైవింగ్, సో ఐ చేంజ్ మై రొటీన్. కాస్కోలో గ్యాస్ కొట్టించినప్పుడు ఐ మోర్ ఆర్ లెస్ స్టాప్ బై. సో ఎవ్రీ 2 weeks ఆ ఒక స్టాప్ ఉంటుంది, ప్లస్ కాస్కోలో కొనుక్కోవాల్సింది. సో క్రమం తప్పకుండా ఎవ్రీ వీక్ కనీసం ఒకసారి, దట్ ఈస్ మై రొటీన్. నేను అందుకనే ఆ వీడియోలో గుడికి వెళ్ళకపోయినా కానీ కాస్కోకి వెళ్ళే వాళ్ళు ఎవరి సంగతి చెప్తారు, నా సంగతే చెప్తున్నారు. ఎప్పుడన్నా ఫ్రైడే ఈవినింగ్ వెళ్తే కాస్కోకి మొత్తం ఇండియన్సే ఉంటారు. అది కొంచెం ఇట్ ఫీల్స్ డిఫరెంట్ నాకు. అంటే సార్ ఇప్పుడు మీరు డిఫరెంట్ అంటారు కానీ సార్, నేనంటే ఇప్పుడు నేను ఫ్రిస్కోలో కాస్కోకి వెళ్తాను, ఇప్పుడు న్యూ మెక్సికోలో కాస్కోకి వెళ్తాను సార్. ఇప్పుడు ఫ్రిస్కోలో ఉన్న డెమోగ్రఫిక్స్ ప్రకారంగా కాస్కో ఈజ్ ఏ సప్లై కంపెనీ. అంటే వాళ్ళ రీటైల్ సప్లైలో అమ్ముకుంటారు. వాళ్ళ పని ఏంటి, వాళ్ళకున్న కస్టమర్లు ఎవరెవరు ఉన్నారు, ఆ కస్టమర్లకు ఇంకో షాప్కి వెళ్ళకుండా మన షాప్కి రావడానికి ఏం చేయాలి, ఆ ఉద్దేశంతోనే డాలస్ లో ఇప్పుడు అట్లీస్ట్ మా ఫ్రిస్కోలో తూర్ దాల్ దగ్గర నుంచి మూంగ్ దాల్ దగ్గర నుంచి అన్ని దాళ్ళు అమ్ముతున్నారు, అన్ని రకాల బియ్యాలు అమ్ముతున్నారు. 2 రకాల బియ్యం అయితే గ్యారెంటీగా అమ్ముతారు. బాస్మతి ఒకటి, సోనా మసూరి ఒకటి అమ్ముతున్నారు. అలాగే మనకు కావాల్సినట్టుగానే మనకి మ్యాంగో రస్మలై స్వీట్లు కానీ లేకపోతే పికాజీ స్వీట్స్ కానీ అవి కూడా ఏమన్నా వచ్చి వాళ్ళ కస్టమర్లకి అమ్ముకోగలము అనుకుంటే తెచ్చి అమ్ముతున్నారు. ఇప్పుడు దీపావళికి స్వీట్ డబ్బాలు అమ్ముతున్నారు, 100% అమ్ముతున్నారు. సార్ ఇప్పుడు నేను న్యూ మెక్సికోలో ఉన్నాను. న్యూ మెక్సికోలో నేను ఇప్పుడు ఇక్కడ ఈ సాల్సా లైన్ లోకి వెళ్తే ఒక 9 రకాల 10 రకాల సాల్సాలు ఉన్నాయి సార్. ఒక గ్రీన్ సాల్సా అని, రెడ్ సాల్సా అని, ఆ సాల్సా అని, ఈ సాల్సా అని. ఇక్కడ ఇక్కడ మెక్సికన్ పాపులేషన్ ఎక్కువ, వాళ్ళకి ఆ డిమాండ్ ఉంటది కాబట్టి వాళ్ళు అది సోర్స్ చేసి ఇక్కడ ఉన్న కాస్కోల్లో అమ్ముతున్నారు. అసలు మనము ఇప్పుడు మనం అమెరికా ఇస్ ఎంటర్ప్రైజింగ్ కంట్రీలో కస్టమర్ ఇస్ ద గాడ్. కస్టమర్ కి ఏది కావాలో అది అమ్ముకోవడం అనేది ఇంపార్టెంట్. ఐ వాస్ మేకింగ్ ద సేమ్ పాయింట్. కస్టమర్ కి ఏది కావాలంటే అది అమ్ముతారు. ఇట్స్ వెరీ సింపుల్ స్టేట్మెంట్ అది, అండ్ ఇట్ ఇస్ ఎ బిజినెస్ స్టేట్మెంట్. అండ్ ఫర్ ఎ కంట్రీ దట్ చాంపియన్స్ ద క్యాపిటలిజం, వాట్స్ రాంగ్ అబౌట్ ఇట్? అంటే ఇప్పుడు కాస్కోలో చికెన్ అమ్ముతారు, చికెన్ తో పాటు బీఫ్ కూడా అమ్ముతారు. వాళ్ళు బీఫ్ అమ్మారు కదా అని చెప్పి కొంతమంది మన వాళ్ళు ఎవరన్నా ఆ షాప్ లో బీఫ్ అమ్ముతున్నారు మేము కొనుక్కోమంటే కొనుక్కోకండి, అది కూడా తప్పేం కాదు. అది నీ ఇష్టం. ఇప్పుడు నాకు నచ్చింది నేను కొనుక్కుంటున్నాను. ఎస్టాబ్లిష్ చేశారు. యు స్పెక్యులేటెడ్ కాస్కో కెన్ సెల్ వాట్ ఎవర్ దే వాంట్. అంటే ఇప్పుడు మన వైపు నుంచి మనకున్న కొన్ని లోపాలు మనం ఇంతకుముందు షోలో కూడా మాట్లాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐళ్ళ మధ్యలో డిఫెన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. కొన్ని మనం సరి చేసుకోవాల్సి ఉన్నాయి, కొన్ని మనం పోరాడాల్సిన అవసరం కూడా ఉంది. మన ఫుడ్ గురించి మన ఫుడ్ గురించి కానీ మన అలవాట్ల గురించి కానీ ఎవరు మాట్లాడినా లేదా అసిమిలేట్ అవ్వట్లేదు ఇవన్నీ అనవసరం సార్. అన్ని ఒకటి మాట్లాడి నేను అమెరికా అక్కడ వీసాకి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ అసిమిలేట్ అవుతాను రాలా. నేను వచ్చింది ఏంటంటే, అరే బాబు నాకు మళ్ళీ ఆ డిఫెన్స్ రూట్ లోనే వెళ్తున్నారండి. అంటే వాళ్ళు ఎక్కువగా అనేది ఏంటంటే వీళ్ళు అసిమిలేట్ అవ్వట్లేదు. ఏదో బాబు అసిమిలేట్ అంటే ఏంటి? నువ్వు రైట్ సైడ్ నడుపుతున్నావు బండి, నేను రైట్ సైడ్ లో. I think, sir, sorry, sir. I think the point that Sarah Gonzalez was trying to make is, look at Costco, an American iconic store. You know, Costco was invented. These kind of warehouse stores were invented in America. The quintessential American store is now turning to cater to these foreigners. So she's saying, I think what she's, I don't know, this is the way I understood is, I think she's saying that, look, అమెరికానే మార్చేస్తున్నారు వీళ్ళొచ్చి. నువ్వు నేను the America that we know is changing. Costco bringing in mangoes and selling mangoes is an example. That's what I felt. I made the same point in part 2 అండి. ఇంకొక గెస్ట్ ఉన్నారు మనకి. రమణ గారు, గో హెడ్.